ప్రభుత్వ స్థలాలు, ప్రజలకు సంబంధించినటువంటి స్థలాలు కారు చౌకగా ఇచ్చేటువంటి అధికారం నీకు ఎవరిచ్చారు అని చెప్పి నేను అడుగుతున్నాం. అదే రకంగా కపిల్ చిట్ ఫండ్స్ ఏమన్నా ఈ దేశానికి, ఈ రాష్ట్ర ప్రజలకి ఏమన్నా ఉపయోగకరమైనటువంటి వ్యక్తుల? వాళ్ళకు ల్యాండ్ అలాట్మెంట్ చేస్తావు, లూలు మాల్కు ల్యాండ్ అలాట్ చేస్తావు. ఎవరు ఈ లూలు? వాడు ఈ దేశానికి చేసేటువంటి సేవ ఏంది నాకు అర్థం కాలే. ఎందుకు వాళ్ళకందరికీ మీరు ప్రభుత్వ స్థలాలు ఇస్తారు? ఒకసారి తెలంగాణ ప్రభుత్వంలో మీరు పోయి ఒకసారి విచారించండి. మాదాపూరు ఆ ప్రాంతంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వ స్థలాన్ని వేలం వేస్తే 170 కోట్ల రూపాయలు ఒక ఎకరాకు అమ్మినారు. 170 కోట్లకు. అది పారదర్శకత. ప్రభుత్వ స్థలం నువ్వు ఎవరికైనా కేటాయించాలనుకుంటే దాన్ని ఓపెన్గా నువ్వు ఆక్షన్కి పిలిచి బిడ్స్ని ఇన్వైట్ చేసి, అయ్యా మేము పలాని కారణంగా ఈ భూమిని మేము ఇవ్వాలనుకుంటున్నాం, పలాని వాళ్ళకు అర్హతుండే వాళ్ళు బిడ్స్ వేయండి అని చెప్పి పిలిస్తే ఎకరా భూమి 170 కోట్లకు పోయింది హైదరాబాద్లో. మరి ఈరోజు నువ్వు ఉర్సా అనేటువంటి వాళ్ళకు 50 పైసలకి ఇస్తావు. దానికి తోడు దీన్ని లోకేష్ దగ్గరికి పోయి ఎవరో కూర్చొని ఇట్లా విశాఖపట్నంలో ల్యాండ్స్ అన్నీ మీరు 50 పైసలకే 90 పైసలకే ఇచ్చినా అని అని ఎవరో విలేకరు అడిగితే అతని అహంభావం, అతని అహంకారం 99 పైసలకు ఎకరా కాదు, 99 పైసలకు మొత్తం నేను ఇస్తా అంటాడు. ఏం లోకేష్, నాకు అర్థం కావడంలే. మీ నాయన సొమ్ము లేకుంటే మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము ఏమైనా ఇస్తావా? ఇచ్చుకో. మీ ఊర్లో ఏమైనా మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము, మీ నాయన సంపాదించినటువంటి సొమ్ము ఉంటే దారాదత్తం చేసుకో. 99 పైసలు కావాలంటే 9 పైసలకి ఇచ్చుకో. ప్రభుత్వం సొమ్మది. నువ్వెవరు? నేను ఇస్తా అని చెప్పేటువంటి అధికారం నీకు ఎవడిచ్చాడు? నీకు నువ్వెవడయ్యా? కౌన్కిస్కా గొట్టం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి. యువర్ ఆఫ్టర్ ఆల్ ఏ మినిస్టర్. అది ప్రజల యొక్క ఆస్తి. ప్రజల యొక్క ఆస్తి ఏదైనా ఇవ్వాలంటే జవాబుదారీగా నువ్వు కూర్చొని దానికి ఏదైనా ఒక టెండరో లేకుంటే ఒక పారదర్శకంగా దాన్ని పిలిచి దానికి సరైనటువంటి ధర ప్రభుత్వానికి వచ్చే రకంగా నువ్వు తీసుకోవాలి. మీ ఇంట్లో ఒక ప్రైవేట్ కార్యక్రమం జరిగితే మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం సంక్రాంతికి మీ ఊరికి పోతే, సంక్రాంతి చేసుకున్నామని చెప్పి అన్ని దాంట్లో బయటకు వస్తుంది, పేపర్లో వస్తుంది, ప్రెస్లో వస్తుంది. మీ ప్రైవేట్ ప్రోగ్రామే కదా. మరి నీ కొడుకులు పాల్గొనేటువంటి ఆటల పోటీలు వస్తాయి, మీరు చేసేటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది, మీరు తినేటువంటి విందు వస్తుంది, మీరు పెద్దలకు ఇచ్చేటువంటి గౌరవం అన్నీ పేపర్లో వస్తాయి. మరి మీరు విదేశాలకు పోయినప్పుడు ఎందుకు రాదండి? ఏంటి ఆ గోప్యత? ఎందుకు పోయినారు మీరు? ఎక్కడికెక్కడ తిరిగినారు? మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు తప్పకుండా మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా జవాబుదారీగా ఉండాల్సిందే.